అండ్ ఎటువంటి షుగర్ మైదా లేకుండా బెల్లం కొబ్బరి గోధుమ పిండితో చేసుకునే కప్ కేక్స్ ని ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను అన్ని ఈ గిన్నెలోనే తీసుకుంటున్నానండి. 3/4 కప్ బెల్లం అంటే అరకప్ కంటే కొంచెం ఎక్కువ. అందులో అరకప్పు నీళ్లు వేసుకుని లో ఫ్లేమ్ లో నీళ్లు ఈ విధంగా కరిగించుకోవాలి. ఈ కరిగించుకున్న నీటిని వడకట్టుకుని దాంట్లో ఉన్న నలకలు తీసేసి నీళ్లు పూర్తిగా చల్లారిపోవాలి. ప్రీ హీట్ కోసం మీడియం ఫ్లేమ్ మీద కుక్కర్ పెట్టుకుని దాంట్లో లోపల స్టాండ్ పెట్టి విజిల్ ని బెల్ట్ ని తీసేసి ప్రీ హీట్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరిని దాని వెనకాల ఉన్న నల్ల భాగాన్ని కూడా తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరిని ఒక కప్పుతో తీసుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండి, ఇందులోనే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని గరిటితో గుండ్రంగా తిప్పి మధ్యలో కట్ చేసుకోవాలి. ఎలా పడితే అలా కలపకూడదు. ఇందులోనే ఒక 10 నుంచి 12 టేబుల్ స్పూన్ల నీళ్లను కూడా వేసుకుని పిండిని బాగా కలిపి, పిండి కొంచెం పలచగా అయినా పర్వాలేదు. నేను ఈ పేపర్ గ్లాసెస్ తీసుకున్నాను. మీరు స్టీల్ గ్లాస్ లో కొంచెం నూనె పిండిని స్ప్రెడ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. లేదు అంటే కేక్ లా కూడా చేసుకోవచ్చు. రీహీట్ చేసుకున్న కుక్కర్ లోకి కేక్స్ ని పెట్టి లో ఫ్లేమ్ లో 30 నుంచి 35 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అంతే, కప్ కేక్స్ రెడీ.